ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యానికి సహాయకరంగా ఆదికాండం 19వ అధ్యాయము 15 నుంచి 16 2 వచనాలు మనము ధ్యానం చేద్దాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవ చేశాను. అప్పుడు అతని చేతులను పట్టుకొని అతని కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. వారి కుమార్తెల చేతులను, తన భార్య చేతులను కూడా పట్టుకొని ఊరి ఎలుపల నిలిపారు. లోతు అక్కడ జరగబోయే సన్నివేశం తెలియక రాలేదా? ఎందుకు తడవు చేస్తున్నాడు? ముందుగానే చెప్పారు కదా, ఈ పట్టణమును మేము నాశనం చేయటానికి, అగ్ని గంధకములతో మండు గుండంగా చేయటానికి, పరలోకం నుంచి అగ్ని గంధకమును కురిపించడానికి దేవుని చేత పంపబడిన దూతలమని చెప్పారు. నీకు ఈ పట్టణంలో ఎవరైనా ఉన్నారేమో పిలుచుకొచ్చుకోమని చెప్పారు కూడా. ఆ రాత్రంతా లోతు తన కుమార్తెలను వివాహమాడని ఉన్న అల్లులను పిలిచారు, ఇంకా తన అనేకులు పిలిచారు, కానీ ఎవరూ రాలా. సరే, ఇంకా కుదరదయ్యా, ఇంకా టైం లేదు, నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్యను వెంట పెట్టుకుని లెండి, ఈ ఊరి దోష శిక్షలో నుంచి మీరు బయటపడండి అని చెప్పాడు. చెప్పి తొందర చేస్తున్నాడు. తెల్లవారుచున్నది, ఇక సమయం లేదు అని చెబుతూ ఉండగా లోతు ఒక మాట, ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. అతడు తడవు చేశాను. దేనికండి తడవు చేయటం అంటే? ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకో అనుమానిస్తున్నాడు, ఎందుకో ఇష్టం లేదు అక్కడి నుంచి రావటానికి. కారణం ఏమై ఉండొచ్చు? ప్రమాదం తెలుసు కదా, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుసు కదా, ఇక సమయం కూడా లేదని తెలుసుగా. మరి ఎందుకని రావటం లేదు? ఎందుకు తడవు చేస్తున్నాడు? పాపాన్ని ప్రేమించాడా? పాప జనాన్ని ప్రేమించాడా? వారి మధ్య ఉన్న ఆస్తులను ప్రేమించాడా? ఆ ప్రజలను ప్రేమించాడా? వాళ్ళ ప్రేమలో వారి మధ్య తాను పాతుకుపోయాడు. మనస్సు అక్కడే ఉంది, మనస్సు విడిచిపెట్టి రాలేకపోతున్నాడు. మన పితరులు ఆనాడు ఐగుప్తు దేశం నుంచి కానానుకు వస్తూ వారి చూపు కనాను వైపు ఉంది, కానీ వారి హృదయం ఐగుప్తు వైపు ఉంది. అట్టాగే ఉన్నాడా లోతు? లోతు మంచివాడే కదా, కొత్త నిబంధనలో నీతివంతుడైన లోతు వారి పాపముల విషయమై నానాటికి హృదయములో నొచ్చుకొనెను అని మనం చదువుతాం కదా పేతురు రాసిన పత్రికల్లో. మరి ఎందుకు తడవు చేస్తున్నాడు? తన కారణం ఏమిటి? పాపలోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ సందర్భంలో మనం ఒకటి గమనించాలి. ఈ భూప్రపంచంలో క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనేవాళ్ళు కూడా లోకమును ప్రేమిస్తున్నారేమో, లోకమును విడిచి రావటల్లా. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన వాడు ఉండి ఆయనే రాలేకపోతున్నాడు. లోతు కూడా. ఈనాడు చాలామంది కూడా ప్రభువుని ఎరిగిన వారే పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోనికి రాలేకపోతున్నారు. ఒకవేళ లోతు అక్కడున్న ధనాన్ని ఆశించాడేమో. ఈనాడు చాలామంది క్రైస్తవులు, దేవుని పెద్దలు, దేవుని సేవకులు కూడా కొంతమంది కొన్ని సంస్థలను డబ్బులు ఇచ్చే వాళ్ళని ఆశపడుతున్నారు, అవిశ్వాసుల మీద ఆధారపడుతున్నారు. కొందరు దైవ సేవకులు రాజకీయ నాయకుల మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు ఇచ్చే లబ్ధి కొరకు, వాళ్ళు ఇచ్చే ఈవుల కొరకు, వాళ్ళు ఇచ్చే బహుమానాల కొరకు, వాళ్ళు ఉంటేనే అన్నట్టుగా, వాళ్ళ కోసమే అన్నట్టుగా కొందరు సేవకులు ఉన్నారు, కొందరు విశ్వాసులు ఉన్నారు, కొందరు సంస్థల మీద ఆధారపడ్డారు.
అంటే వారు దేనికోసం చేస్తున్నారు సేవ? డబ్బు కోసం, లాభాపేక్ష నిమిత్తమే. సమస్త డబ్బిస్తేనే సేవ చేస్తారు, లేకపోతే సేవ లేరు. రాజకీయంగా కానీ వారు ఎవరి మీద ఆనుకుని ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి లాభాపేక్ష వస్తేనే సేవ చేస్తారు, లేకపోతే సేవ చేయలేరు. ఉచితంగా సేవ చేయాలంటే కష్టంగా ఉంది. అసలు వారికి ఆ మనసు కూడా, ఇలాంటి మనసుకు లోనైన సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఎలా ఉన్నారంటే లోతును పోలి ఉన్నారు. లోతు ప్రమాదంలో ఉన్నట్టుగానే ఈనాడు వాళ్ళు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. వాళ్ళు లోతు ఏ ప్రమాదాన్ని హెచ్చరిక పొందుతున్నాడో, ఏ ప్రమాదం గురించి తాను ఒత్తిడి చేయబడుతున్నాడో అవన్నీ కూడా వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లోతు లోకాన్నే ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు, అందుకనే రాలేకపోతున్నాడు. ఇప్పుడు సంస్థల మీద, డబ్బు మీద, నాయకుల మీద, మనుషుల మీద ఆధారపడి చేసేవాళ్ళు ఆదాయం లేకపోతే వాళ్ళు చేయలేరు సేవ. తమకై తాము దేవుని కోసం సమర్పించుకున్న వారు మాత్రమే సేవ చేయగలుగుతారు. దేవుని కోసమే వచ్చిన వారు సేవ చేయగలుగుతారు. ఆస్తుల మీద, ధనం మీద ఆధారపడిన వాళ్ళు చేయలేరు. పైపెచ్చు వాళ్ళు ఇంకొకటి ఆత్మ విచక్షణ కోల్పోతారు. ఆ తర్వాత ఆత్మలు సంపాదించాలన్న భారం కూడా వాళ్ళకు ఉండదు, ఆ అభిలాష కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకు? నేను చేస్తే నాకేం వస్తుంది, ఎవరిస్తున్నారు, నేను ఎందుకు చేయాలి అనే మైండ్ కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఒకవేళ లోతు పరిస్థితి అలాగే ఉందేమో. ఎందుకంటే ఆ దేశము పచ్చగా ఉంది, తన పశువులకు, మందలకు ఆహారము, నీళ్లు, సమృద్ధి, వ్యాపారము, డబ్బు సంపాదించడానికి మంచి అనుకూలంగా ఉంది ఆ దేశం. దానిని బట్టి ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. అబ్రహాము సావాసాన్ని విడిచిపెట్టాడు, అబ్రహాముతో ఉన్న ప్రార్థనను విడిచిపెట్టాడు, అబ్రహాము దేవుని విడిచిపెట్టాడు. ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు ఉన్నాడు. బలిపీఠము లేదు, ప్రార్థన లేదు, బలులు లేవు, ఏమీ లేకపోయినా సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ప్రమాదంలో ఉండ కట్టుబట్టతో అవతలకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా ఎందుకు తడవ చేస్తున్నాడు? కారణం ఏమై ఉంటుందో. ఒకవేళ ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసులమైన మనమందరం కూడా ఈ తరహా జీవితంలో ఉంటే లోతును పోలిన వారం మనం కూడా. బయటకు రాలేకపోతున్నారా? కులము నుంచి, డబ్బు నుంచి, మతము నుంచి, బంధుత్వాల నుంచి ప్రభువులోకి రాలేకపోతున్నారా? దేనికి? ప్రమాదం తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు రాలేకపోతున్నారు? లోతులాగానే ఉన్నారా? అలాగైతే లోతు రక్షింపబట్టానికి కూడా కారణం ఉందండి. అగ్ని గంధకములతో మండుగుండమైన అక్కడి నుంచి బయటపడ్డా మాట వాస్తవమే. రక్షింపబట్టానికి లోతు గొప్పతనం ఏమీ లేదు. అలాగైతే దేవుడు ముందు లోతుకే చెప్పాలి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని. అబ్రహాముకి ఎందుకు చెబుతాడు? అబ్రహాము తనకిష్టమైన వాడు కాబట్టి తనకిష్టమైన వానికి చెబుతున్నాడు. నేను చేయను ఉద్దేశించినది నా స్నేహితుడైన అబ్రహామునకు దాచదనా. తన స్నేహితులకు దాచడు. ఒకవేళ అబ్రహాముకు చెబితే, అబ్రహాము ఒకవేళ చెప్పకుండా చేశాననుకో, దేవుడు అనుకున్నాడు. అక్కడ లోతు చనిపోయినప్పుడు ప్రభువా కనీసం మాట మాత్రం చెప్పలేదు, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు అని అడుగుతాడేమో. అలా అడగకుండా ఉండాలని తాను నిర్ణయం ఏదో తీసుకుంటాడని చెప్పి ముందుగా అబ్రహాముకు చెప్పాడు. కానీ అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? లోతును విడిచిపెట్టాలనే ఆలోచన దేవుడికి స్వయంగా ఉందా? అబ్రహాము విజ్ఞాపన బట్టి విడిచిపెడుతున్నాడా? మీరు చూడండి, ఆదికాండంలో మనము చూస్తాము ఈ మాటల్ని. బలవంతంగా లాక్కొచ్చాడు వాళ్ళని. చూచారా? అబ్రహాము తమ్ముడైన లోతుని, లోతు భార్యను, లోతు కుమార్తెలను చేతులు పట్టుకొని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా లోకంలో నుంచి, పాపంలో నుంచి బలవంతంగా తీసుకురావటం మంచిదా? మీకై మీరు ఇష్టపూర్వకంగా వస్తే మంచిదా? చెప్పండి. మీకు ఒక ప్రశ్న.
బైబిల్ గ్రంథంలో ఆదికాండము 5వ అధ్యాయము 22-24 వచనాల్లో ఏం రాయబడిందంటే, హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 360 ఏండ్లు హనోకు దేవునితో నడిచెను. తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. చూచారండి, ఇష్టపూర్వకంగా తీసుకెళ్తున్నాడు ఒక వ్యక్తిని. ఎక్కడికి? పరలోకానికి, దేవుడి దగ్గరికి. ఇప్పుడు లోతుని పరలోకానికి కూడా కాదు, ఒక సురక్షితమైన సేఫ్టీ ప్లేస్ కోసం. సముద్రం పొంగుతుందనుకో, సునామీ వస్తుందనుకో, బెస్ట్ వారికి ముందుగా చెబుతారు కదా, మీరు వేటకు వెళ్ళొద్దని, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి, సముద్రం పొంగుతుందని చెబుతారు కదా. అలాగనే సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకం కురిపించబోతున్నారు దేవుడు. మొత్తం కాలిపోద్ది, స్మాష్, ఏం మిగలదు. దయవించి మీరు సురక్షితమైన ప్రాంతానికి రండి అని హెచ్చరించినట్లుగా వేరే ప్లేస్కు మార్చటమే లోతుని, పరలోకానికి కాదు. దీనికే తడవు చేస్తున్నాడండి ఈయన. ఇంకా పరలోకం దాకేమొస్తాడు? అదిగో హనోకు దేవునితో నడిచాను, కుమారులను కనుచు కుమార్తెలను కనుచు. తన దైనందిన జీవితంలో నడుచుకుంటూ దేవునితో నడిచాను. అతడు మరణం పొందక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. లోతు దేవునికి ఇష్టుడై ఉండాడో లేడో మరి. పరలోకం దాకా తీసుకుని వెళ్ళి, ఇంకా మీ ఇంటికి ఏం వెళ్తావు లోతు? హనోకు, నాతో మా ఇంటికి పోదామరా అన్నాడు. దేవుడు హనోకును పరలోకానికి తీసుకుని వెళ్ళినప్పుడు అతడు లేకపోయాను అని రాయబడి ఉంది. ఎంత ఆశ్చర్యం అండి! అలా ఇష్టంగా దేవునితో వెళ్ళటం మంచిదా, బలవంతంగా చేతులు పట్టుకుని ఈడ్చుకొని పోవాలనా? మీకేది ఇష్టం అండి? ఏది బాగుంటుంది మీకు చెప్పండి, వింటున్నారా? బలవంతంగా లాక్కొని పోవటం ఇష్టమా? మీ ఇష్టపూర్తిగా దేవుని సన్నిధికి రావటం ఇష్టమా? ఎంత ఆశ్చర్యం అండి! లోతు అలాగా ఉన్నాడు. అయితే అయినా ఆ బలవంతంగా అయినా లాగి రక్షించడానికి కారణం ఏంటంటే అబ్రహాము విజ్ఞాపనే. లోతులో గొప్పతనం ఏమీ లేదని మనకి కనపడతా ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. అతడు, ప్రభువా, కోపడని ఎడల నేనొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నేను నాశనము చేయకయుందునెను. ఇక్కడ చాలా గోజాడుతున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు, బతిమాలుచున్నాడు. కనీసం 5 సార్లు అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు. తన దాసుడైన అబ్రహాముకు సొదొమ గొమొర్రా పట్టణ నాశనాల గురించి తెలియజేయగా అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న తన లోతు నిమిత్తము 5 సార్లు విజ్ఞాపన చేశాడు. ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది నీతివంతులుంటే ఆ నీతివంతుల నిమిత్తం ఆ పట్టణాన్ని నీవు కాల్చివేసేదవా అని. చూచారండి, నీతివంతులు ఆ పట్టణంలో 50 మంది లేరు. అలాగూ 45 మందికి దిగాడు, తర్వాత 40 మందికి వచ్చాడు, తర్వాత 30 మందికి వచ్చాడు, తర్వాత 20 మందికి వచ్చాడు, తర్వాత ఆఖరిలో 10 మందికి వచ్చాడు. ఇట్లా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. లోతు చేతులు పట్టుకొని బయటికి రావటానికి కారణము నీతివంతుడైన అబ్రహాము విజ్ఞాపనే దానికి ఆధారం. అందుకే అతడు బలవంతంగా లాక్కరాబడ్డాడు. లేకపోతే అబ్రహాముకు చెప్పకుండానే ముందుగానే లోతుకి ఈ హెచ్చరికలు ఇచ్చేవాడు. లోతుకి ఎంత మాత్రం ఈ హెచ్చరికలు ఇవ్వలేదంటే కారణము అబ్రహాము విజ్ఞాపనే. అబ్రహాము నీతివంతుడని రాయబడని యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతివంతుని విజ్ఞాపన మనకు పూర్వకము గలదై బహుబలము గలదై ఉండెను. చూచారండి,
నీతివంతుడని అబ్రహాము చేసిన ఆ విజ్ఞాపన బహుబలము గలది. ఇక్కడ గురించిన ఈ యాకోబు పత్రికలో ఏలియా ప్రార్థన గురించి చెప్పాడు ఈ మాట. ఏలియా అలాగే అబ్రహాము నీతివంతుడు. అలాగనే నీవు నేను ఒకవేళ నిజంగా అబ్రహాము లాంటి జీవితం కలిగి ఉండి నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ ఆఫీసులో, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఎవరైనా ఇట్లాగా ప్రభువుని ఎరగని వాళ్ళు ఉంటే, నీ వాళ్ళను ప్రేమించి ఉంటే, వాళ్ళ నిమిత్తం నువ్వు రోజు ప్రార్థన చేస్తూ వాళ్ళకు వాక్యం చెబుతూ ఉంటే నీ నిమిత్తం వారిని రక్షించే అవకాశాలు ఉన్నాయి. అబ్రహాము నిమిత్తం లోతుని విడిపించిన విధానాన్ని మనం చూస్తున్నామండి. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో కదా. అబ్రహాములో మరొక మనసు ఉంది. అది ఎలాంటి మనసు అంటే యేసుక్రీస్తు వారికి కలిగిన మనసే ఉంది అబ్రహాముకి. అబ్రహాముకి ఎలాంటి మనసు ఉంది అంటే పాపిని ప్రేమించి మనసు ఉంది. మరొక చాట పాత నిబంధనలో ఈ చిన్నవారిలో ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళటము పరలోకమందున నా తండ్రి చిత్తము కాదు అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఏమంటున్నాడో చూద్దాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతివంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే చూచారా, పాపం చేస్తున్న వారి కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఈయన లక్షణము అబ్రహాములో ఉందండి. యేసుక్రీస్తు వారు పుట్టింది క్రీస్తు శకము 2024 సంవత్సరాల్లో పుట్టాడు. అబ్రహాము జీవించింది క్రీస్తుకు పూర్వము దరిదాపుగా 3000 ముందు ఉన్న వ్యక్తి. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ముందున్నవాడు. ఆయనలో క్రీస్తులో ఉన్న లక్షణాలు కనబడుతున్నాయి. అద్భుతం అండి. క్రీస్తుకి ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, పాపి కొరకు విజ్ఞాపన చేసే గుణలక్షణాలు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని క్రీస్తు పాపి కొరకు ఎలాగ విజ్ఞాపన చేస్తున్నాడు, పాపుల మధ్య నివసిస్తున్న లోతు కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాములో కనబడుతున్నాయండి. అబ్రహాము ఎంత నీతివంతుడు, ఎంత మాదిరి వ్యక్తి మనకు. ఆయన చెప్పినట్లుగా, ఆయనను బట్టి లోతును ఆడు విడిచిపెడుతున్నట్లుగా మనము గమనిస్తున్నామండి. అంతేకాకుండా అప్పటికప్పుడే కాదు, ఈయన ఈ ప్రమాదం ముంచుకురాక మునుపు 5 రాజులు ఆ పరిసర ప్రాంతాన్ని యుద్ధాలు చేసి కొల్లగొట్టి లోతు భార్య పిల్లలను వారి భోజన పదార్థాలను కూడా సహా తీసుకుని వెళ్ళారని రాయబడి ఉంది. అప్పుడు సొదొమ రాజు పారిపోయాడు, కానీ పిల్లలని అందరినీ పట్టుకుని వెళ్ళారు. ఈ వార్త అబ్రహాముకు తెలిసింది. ఇది ముందే జరిగింది. అయితే అబ్రహాము కత్తి పట్టుకొని తన ఇంట పెంచబడి అలవర్చబడిన వారిని తీసుకొని పోయి 5 రాజులను కత్తివాత హతం చేశాడు. నేను ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, ఈనాడు వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. ఆనాడు అబ్రహాము 5 రాజుల కత్తి చేత హతం చేసినట్లుగా ఈనాడు మన చేతిలో ఉన్న ఈ వాక్యం అనే ఖడ్గము రక్షింపబడిన వారిని, రక్షింపబడవలసిన వారిని సరిచేయగలిగిన సామర్థ్యత కలిగిన ఖడ్గం మన దగ్గర ఉంది. ఆనాడు అబ్రహాము 5 రాజులను జయించి తన తమ్ముడైన లోతును విడిపించుకుని వచ్చినట్లుగా ఆ యొక్క సొదొమ రాజు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈనాడు నీ దగ్గరే ఉన్న ఖడ్గము 2 అంచులు కలిగిన వాడి అయిన వాక్యం అనే ఖడ్గం ఉంది. మరి నీ ఖడ్గమును ఎలా ఉపయోగిస్తున్నావు? అబ్రహాము తన ఖడ్గమును ఉపయోగించాడండి.
బాహ్య సంబంధమైన ఖడ్గము చేతనే ఇంత గొప్ప కార్యం అబ్రహాము 5 రాజులను జయించగలిగితే, మరి ఆత్మ సంబంధమైన ఖడ్గము ఎలాగు నీతో పనిచేస్తుందో ఆ మాటలు కూడా మనం చూద్దాం. చూడండి ఒక సందర్భాన్ని బట్టి. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అక్కడ దాకా వచ్చాడంట. ఇక్కడ అబ్రహాము తాను పెంచబడిన మనుషులతోటి 5 రాజులను హతం చేసుకుని వచ్చాడు. అప్పుడు సొదొమ రాజు అంటాడు, అయ్యా, నా భార్య బిడ్డలు నాకు ఇచ్చి ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకో అంటాడు అబ్రహాం తోటి. ప్రపంచములో ఏ ఒక్కరు అబ్రహాము మనిషిని ద్వారా ఆశీర్వదింపబడినట్లుగా అనుకోకూడదు. అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదింపబడినట్లుగానే ఉండాలి. ఈ దోపుడు సొమ్ములో పూచికి పుల్లైనను చెప్పులు వారైన నాకు అవసరం లేదు, మొత్తం నీకే ఇస్తానన్నాడు. ఆ యొక్క సొదొమ రాజుకు అప్పగించాడు. కానీ అప్పుడు కూడా ఆ లోతు ఒకవేళ, అన్నా నేను ఇక్కడ ఉండనన్నా, ఎందుకు ఈ ఆస్తి, ఈ డబ్బులు, ఈ సంపద, ఈ పశువులు ఎంతున్నా ఏముంది, నువ్వు రక్షించకపోతే ఈ పూట అన్యాయంగా నా భార్య బిడ్డలు ఆ రాజుల వశమయ్యి అన్యాయంగా చచ్చిపోయేవాళ్ళని, నాకు ఇలాంటి ప్రమాదము నీ తోడు లేకపోవటం వలన, దేవుని దయ లేకపోవటం వలన, దేవుడు నా జీవితంలో లేకపోవటం వలన ఇది జరిగింది, నీతో కూడా వస్తానన్నా అని అడగటానికి అబ్రహాముకి, లోతుకి అది ఒక సువర్ణ అవకాశం దొరికింది. ఎంత మాత్రమో అప్పుడు కూడా అబ్రహామును ఆశ్రయించలేదు. పాపలోకములోనే సొదొమ గొమొర్రా పట్టణంలోనే పాతుకుపోయాడు. అక్కడ లాస్ట్ అవకాశం. దేవుడే పగ తీర్చుకోబోతున్నాడు ఆ పట్టణాన్ని. ఇప్పుడు దాకా 5 రాజుల చేత లోతుకి హెచ్చరిక. అయితే ఇప్పుడు డైరెక్ట్ రంగంలోకి దేవుడు దిగుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను కురిపించి ఆయనే స్వయంగా దగ్గరే ఉండి ఆ పట్టణాన్ని భస్మం చేయటానికి వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు తప్పిస్తారండి ఆయన్ని? అబ్రహామైనా ఏం తప్పించగలడు? జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం కదా. ఎవరి చేతిలో పడ్డారు ఇప్పుడు? సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎవరి చేతిలో పడ్డారండి? 5 రాజుల చేతిలో పడ్డారా? జీవము గల దేవుని చేతిలో పడ్డారా? జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. దాని నుండి ఎవడు తప్పించలేడు. రాజుల చేతిలో నుంచి అబ్రహాము విడిపించగలిగాడు కదా. దేవుని చేతిలో నుంచి అబ్రహాము విడిపించడం ఆయన చేత కాదండి. అయితే గొప్ప మర్మం ఏంటంటే, అనీతివంతుడైన అబ్రహాము దేవుని చేతిలోంచి కూడా అబ్రహాము లోతుని విడిపించాడండి, ఆయన విజ్ఞాపన ద్వారా కదా. అవునంటారా కాదంటారా చెప్పండి? దేవాతి దేవుని చేతిలోంచి కూడా అబ్రహాము విశ్వాసాన్ని బట్టి లోతును మరొకసారి విడిపించడానికి అవకాశం కుదిరింది. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరమే. ఆయన చేతిలో నుంచి ఎవడు విడిపించలేడు. కానీ అబ్రహాము ఈ సందర్భంలో కూడా మరొకసారి తన తమ్ముడైన లోతును విడిపించడానికి దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడండి. ఎంత ఛాన్స్, ఎంత అవకాశం అండి! ఇటువంటి భాగ్యం ఎందరికి ఉంటుంది? ఇలాంటి భాగ్యం ఎందరికి ఉంటుందండి? అబ్రహాము లాంటి భాగ్యం ఎంత ఆశ్చర్యం అండి. అయితే అబ్రహాము తప్పించాడే కానీ ఒకసారి ఫస్ట్ సారి కత్తితో, ఈనాడు దేవుని సన్నిధిలో కూడా మొర్రపెట్టాడు, విజ్ఞాపన చేశాడు.
యేసుక్రీస్తు వారు మొరపెట్టినట్టుగా యేసుక్రీస్తు వారికి ఉన్న లక్షణం అబ్రహాములో 1000 సంవత్సరాల క్రితమే ఉంది. అబ్రహాములో యేసుక్రీస్తు వారి లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి మీరు గమనించాలండి, అబ్రహాం ముందా యేసుక్రీస్తు వారు ముందంటే భూలోకంలో అబ్రహామే ముందైనా కానీ అబ్రహాము లక్షణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయని అనకూడదు. ఒకటి గుర్తుపెచ్చుకొని, యేసుక్రీస్తు వారి లక్షణాలు అబ్రహాములో ఉన్నాయి అనాల. అర్థమైందా? అబ్రహాము లక్షణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయని అనకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి హైయెస్ట్, ఆయన్ని మించిన వాడు ఎవడో గొప్ప కాదు. కానీ యేసుక్రీస్తు వారి కంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితం భూమి మీద జీవించిన వాడైతే కావచ్చు అబ్రహాము. అబ్రహాములో రాబోయే యేసుక్రీస్తు వారి లక్షణాలు ఉన్నాయి. అది మనం అనాల్సింది. ఇప్పుడు ప్రభువుని మహింపరిచినట్లు లెక్క. అట్లా అంటే అట్ట కాకుండా అబ్రహాములో ఉన్న లక్షణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయంటే యేసుక్రీస్తు వారిని అబ్రహాం కంటే తగ్గించినట్లు లెక్క. అవునంటారా కాదా? మనం యేసుక్రీస్తు వారిని హైలైట్ చేయాలి, అబ్రహామును హైలైట్ చేయకూడదు. అబ్రహాములో యేసుక్రీస్తు వారి లక్షణాలు కనపడ్డాయి. అయితే ఈనాడు నీకు కూడా వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. అయితే ఈ ప్రార్థనతో నీవెలా రక్షించాలి మనుషుల్ని? నువ్వెలా రక్షిస్తావు? ఒకవేళ నువ్వు వాక్యం చెబితే, ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, వారి కోసం వారి దగ్గర నువ్వు సాక్షిగా జీవిస్తే నీ ప్రవర్తన వారిని ఎలా మారుస్తుందంటే, వాక్యం ఎలా మారుతుందంటే నువ్వు వాక్యం చెబితే. యోధా పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలలో ఆ వాక్యము ఏం చేస్తుందంటే, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. మాటను కూడా ఆమేన్ అనే మాటతో ముగించాడండి. అక్కడ యేసుక్రీస్తు వారి పేరులో ఒక పేరు ఆమేన్. ప్రకటన గ్రంథంలో చూద్దాం, ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. ఆమేన్. కాబట్టి వాక్యం నేనేం చేస్తుంది? ఆనాడు అబ్రహాము ఖడ్గము 5 రాజులను జయించి తన తమ్ముడిని తీసుకొని రాగలిగింది. ఈనాడు నీ దగ్గర ఉన్న వాక్యం అనే ఖడ్గము 2 అంచులు కలిగిన ఖడ్గము. ఈ ఖడ్గమునకు 2 అంచులు ఉన్నవి. ఈ 2 అంచులతో ఎలా నరుకుతుంది? ఎలాగూ రక్షిస్తుంది? ఒకవేళ బోధించే నాలో ఉన్న లోపాలని సవరిస్తుంది. వాక్యం చెబుతుంటే నేను ఒకవేళ వాక్యం తెలిసి కానీ తెలియక కానీ నాకు కానీ ఒకవేళ వాక్యం బ్రహ్మాండంగా చెప్పడం చేత అయ్యి నేను చెప్పే వాక్యానికి జనం చాలా ఫిదా అవుతున్నారని గర్వించి వాక్యంలో ఉన్నా లేకపోయినా నేను గర్వించిన వాడినిగా చెబితే దేవుడు నన్ను హెచ్చరిస్తుంది. అదిగో అక్కడ రాయబడింది, ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అని రాయబడి ఉంది. బోధిస్తానా? వాళ్ళ కోసం అన్నట్టు, ఏళ్ల కోసం అన్నట్టు, ఏళ్ల కోసం అన్నట్టుకు నేను చెప్పే వాక్యం వాళ్ళకి తగలాలా, ఏళ్ళకి తగలాలా, అలా వాళ్ళకి తగలాలా, ఎట్టా నేను టార్గెట్ పెట్టుకుని వాక్యం చెబితే నువ్వు వాళ్ళ కోసమే చెబుతావా? నీ కోసం చెప్పుకోవా? నీ లోపాలు సవరించుకోవా అన్నట్లుగా నాకు బోధిస్తుంది. వాక్య ఖడ్గం పనిచేసే విధానం ఎలాగూ 2 అంచులు ఉంది దానికి పొదును. ఎట్టన్నప్పుడు నాకు తగిలిద్ది, ఎట్టన్నప్పుడు మీకు తగిలిద్ది. వాక్య ఖడ్గాన్ని వాడే విధానం ఎలాగూ, నాలో అతిశయం ఉంటే అతిశయం అనేది తెగిపోవాలా. ఇటు తగలగానే అయ్యో జాగ్రత్తగా బోధించాలనుకోవాలా కదా. ఇలా రాగానే మీకు తగిలిద్ది, అమ్మో నా పాపాన్ని గుర్తు చేశాడు, నా అవిధేయతను గుర్తు చేశాడు అని మీకు తగలగానే మీరు సరి చేసుకోవాలి. వాక్య ఖడ్గము వాడవలసిన విధానం అది వాడుచు ఉండగా నమ్ముకున్న బోధకుని సరిచేస్తుంది, నమ్మని విశ్వాసుల్ని సరిచేస్తుంది, అనేకుల్ని ప్రభువులోనికి తెస్తుంది. శరీర సంబంధమైన అబ్రహాము ఖడ్గము
5 రాజులను జయించవచ్చు. ఆత్మ సంబంధమైన మన దగ్గర ఉన్న ఖడ్గము ప్రపంచాన్ని జయించగలదు. అవునంటారా కాదా? అవునంటారా? ఒప్పుకుంటారా దాన్ని? ప్రపంచాన్ని జయించగలదు. అందుకనే చెబుతున్నాడు, నీ దగ్గర ఉన్న వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగిస్తుంటే ఆ ఖడ్గము వారిని ఎలా సరిచిస్తుందంటే, తొట్టిల్లకుండా మీ పాదమును మిమ్మల్ని కాపాడుటకును కదా, మహిమ ఎదుట మహిమయందు ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగాలు మనకి కలిగేటట్లుగా చేస్తుందంట. ఆ ఖడ్గము చేసి నిన్ను ప్రభు దగ్గర నిలబెడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నాతోటి పెద్దలు, దైవ సేవకులైనా సరే, ఈ మాటలు బోధిస్తున్న ఎవరైనా సరే, మనం ఎలా వాడబడుతున్నాం, ఎలా ఉంది? మనము బాహ్య సంబంధమైన వాటిని చెప్పుకొని సంతోషిస్తున్నామా? ఆత్మ సంబంధమైన వాటి యందు ఆనందించగలుగుతున్నామా? ఎలా ఉన్నాము? ఒకవేళ నీవు గనక నమ్మకపోతే, ఒకవేళ ఇలాంటివన్నీ విని నీ కులాన్ని, నీ మతాన్ని, నీ జనాంగాన్ని, నీ పాపాన్ని, ఈ లోక సంబంధమైన నీ సంతోషాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి రాకపోతే నీవు లోతు వలె తడవ చేస్తున్నావు. లోతు బహు భయంకరమైన శాపం కింద ఉన్నాడు, బహు భయంకరమైన ఉగ్రత కింద ఉన్నాడు. శారీరకంగా తప్పించబడ్డాడే కానీ చాలా అవమానాలకు గురి అయ్యాడండి, చాలా బాధలకు గురి అయ్యాడు. ఒకవేళ నీవు కూడా ఆ స్థితిలో ఉంటే భంగపాటు ఖాయము నీకు. ఈ హెచ్చరికలను గ్రహించి దేవుని వాక్యానికి లోబడి సరెండర్ అవ్వాలని, ప్రభు దీవెనకు పాత్రులు అవ్వాలని ప్రభు పేరట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయనా తండ్రి, నాడు నా ప్రభా ఆనాడు లోతు తడవ చేశాడు. ఈనాడు ఇలాంటి లోతులు ఎందరున్నారో తండ్రి. నాయనా వారిని మీరు విడిపించండి. నాయనా ఆ స్థితిలో ఉంటే వారికి భంగపాటు తప్పదు తండ్రి. నాయనా వారు ఆ స్థితిలో ఉండకూడదని మీ కోరిక. వాక్యం అనే ఖడ్గము 2 అంచులు కలిగింది ఈనాడు మా ముందు వాడబడుతుంది తండ్రి. అబ్రహాము ఖడ్గము కంటే బలమైనది నాయనా తండ్రి. గొప్ప ఖడ్గం మా ముందు వాడబడుతుండగా రాజులు జయించగలిగినది, అనేకులు జయించి నీ పాదాల కిందకి తీసుకుని రాగలిగిన మీ వాక్యం అనే ఖడ్గం మాకు ఇచ్చిందని బట్టి స్తోత్రాలు. ఈ విధము చేత అనేకులు పట్టబట్టడానికి సహాయం చేయమని, ఈ వాక్యం ఆలకిస్తున్న వారు యూట్యూబ్ ద్వారా సంఘములో ఉండి ఆలకిస్తున్న వారిని కూడా దీవించి బలపరిచి అభివృద్ధి చేసి వారిని ఆశీర్వాద పదములో నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.